హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వరల్డ్. ఈరోజు అరటికాయ ముద్దకూర చెప్తున్నానండి. ముద్దకూర అంటే మామూలుగా మన అందరం మనకి బయట దొరికిద్ది రెస్టారెంట్లో అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి. ఇది నేను మా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయమండి. అరటికాయ, పచ్చిమిరపకాయలు ఒకటే, తర్వాత ఒక నిమ్మకాయ అండి. అంటే మనం ఆ క్వాంటిటీని బట్టి మనం నిమ్మకాయ వేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయే వేసానండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కడిగాను కదండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడంత అండి, ఇంత స్పూన్ అని కాదు, మనకి ఎంత కావాలంటే అంత. నేను రీసెంట్గా ఒక కేరళ ఫ్రెండ్ని కలిసానండి. తనైతే మనం ఇప్పుడు అంత వేసాను కదండి ఆయిల్, అంత అంటే అంత వేయరు. మనకి ఉగ్గిన్నె ఉంటుందా, ఉగ్గిన్నెలో సగానికే వేస్తారండి ఆయిల్. వాళ్ళ వంటలు చూశాక అబ్బా ఎంత మంచిగా చేసుకుంటున్నారు వీళ్ళు, ఆయిల్ అంత లెస్ వాడుకుంటున్నారు, అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు అనిపించిద్దండి. జీలకర్ర ఇవి వేసేసిన తర్వాత మళ్ళీ పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత వేగిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇంకా మనం దీంట్లో కారం అయితే వేయమండి. ఈ పచ్చిమిరకాయలకు ఉన్న కారం ఒకటే. పచ్చిమిరకాయల కారంలోని కారమే సరిపోతుందండి ఈ కూరకి. మళ్ళీ మనం ఎక్స్ట్రా కారం వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ వేగిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ, అంటే పులుపు ఎక్కువ కావాలంటే 2 వేసుకోవచ్చు, లేదంటే ఒకటి. పెద్దదైతే ఒకటండి, చిన్నవి అయితే 2 వేసుకోవాలి. అరటికాయలని కొంచెం స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు తినరు కదండి, కొంతమంది అరటికాయ కూర అంటే తినరు కదా, వాళ్ళకి నచ్చదు. అందుకని చెప్పేసి మనం స్మాష్ చేసామనుకోండి, పొటాటో కూర అని చెప్పేసినా తినేస్తారు, వాళ్ళకి తెలియదు కదా ఏంటని. అదే మనం కట్ చేసి పెట్టామనుకోండి తెలుస్తుందిగా, అందుకని చెప్పేసి నేను స్మాష్ చేసి వేస్తానండి. నిమ్మకాయ మాత్రం మనం కూర అంతా అయిపోయాక సాల్ట్ అన్నీ వేసేసుకొని సరిపోయిన లేదో చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చల్లారిన తర్వాత, అంటే స్టవ్ మీద ఉన్నప్పుడే కాకుండా స్టవ్ కట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు వేసుకున్నారనుకోండి, అంటే నిమ్మకాయ పొయ్యి మీద ఉన్నప్పుడు వేస్తే చేదు వచ్చింది అంటారు కదా, అందుకని స్టవ్ కట్టేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత నిమ్మకాయ వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుందండి, మనకు కారం కూడా అనిపించదు. ఈ పచ్చిమిరకాయలు మనకు తగిలిన దగ్గరే కొంచెం కారం అనిపించిద్ది, అది కూడా మనం మంటకాయలు అయితేనే అంత మనకి వంట అనిపించింది, కానీ లేకపోతే మామూలుగానే ఉంటుందండి. కూర ట్రై చేయండి, ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి అండి. సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసేసుకొని తర్వాత లాస్ట్లో చల్లారిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత మనం నిమ్మకాయ అనేది పిండుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ క్రేజీ వరల్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.